నిన్న జరిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పరిగి నియోజకవర్గ శ్రేణులను ముఖ్యంగా పరిగి మున్సిపాలిటీలో అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి వారి యొక్క ముఖ్యమైనటువంటి కార్యకర్తలు వారి యొక్క ప్రజలని అందరూ కూడా తీసుకొని వచ్చి విజయవంతం చేసినందుకు వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో యాదయ్య ముదిరాజు గారు, మన పిసిసి జనరల్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిద్ధాంతి పార్సాద్ పంతులు గారు, మన టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ పాలస్ శ్రీనివాస్ గారు, ఇంకా మన యొక్క అభ్యర్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఒక విషయం పైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు అందరు కూడా పిలవడం జరిగింది. ఈ మధ్యకాలంలో కొంతమంది విపక్షాల వాళ్ళు ముఖ్యంగా ఓటమికి దగ్గరలో ఉండి రేపు పొద్దుగాల ఏం జవాబు చెప్పాలనో తెలియక మన పరిగి మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థిని ఆల్రెడీ అనౌన్స్ చేసింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది చైర్మన్గా. కానీ మేము ఇంతవరకు అసలు ఎవరిని కూడా మేము చైర్మన్గా మేము ఇంకా డిక్లేర్ చేయలేదు. మా పార్టీ యొక్క ఆలోచన విధానం, మా హైకమాండ్ ఆలోచన విధానం ప్రకారం మేము ఎన్నికల్లో మా యొక్క కౌన్సిలర్ అభ్యర్థులు అందరూ గెలిచిన తర్వాత ఇక్కడ చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. సిద్ధాంతి పార్సాద్ పంతులు గారు ఉన్నారు, మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ కృష్ణరావు, పరశురామ్ రెడ్డి గారు ఉన్నారు, మార్కెట్ కమిటీ చైర్మన్, అందరం కూడా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసి ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిని మేము మున్సిపల్ కౌన్సిల్కి చైర్పర్సన్గా మేము ఎన్నుకోవడం జరుగుతుంది తప్ప ఇప్పుడే ఒక అభ్యర్థిని చైర్పర్సన్గా విపక్షాల వాళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది అబద్ధం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ విషయాన్ని కొద్దిగా ప్రజలకు చేరవేయాల్సిందిగా నా యొక్క మనవి. ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా మేము డిక్లేర్ చేయలేదు, దాన్ని తప్పుడుగా వాళ్ళు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి విషయంలో కూడా చాలా స్పష్టంగా నేను గవర్నర్ ప్రసంగంలో పెట్టడానికని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఇరిగేషన్ మినిస్టర్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది స్పష్టంగా పెట్టియడం జరిగింది. దాన్ని ఆచరణలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగి గడ్డ నుంచే మన పరిగి, వికారాబాద్, తాండూర్, చెవెల్లా, షాద్నగర్ నియోజకవర్గాలకు ఒక 2.8 TMC బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కడతాం అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం అనేది చాలా సంతోషదాయకం. ఎందుకంటే మనమంతా కూడా రైతు బిడ్డలం. మన ప్రాంతానికి సాగునీరు, తాగునీరు వస్తే ఉదాహరణకు మన నియోజకవర్గంలోనే ఒక 500 చెరువులు ఉన్నాయి. ఈ యొక్క చెరువులలో మనం ఎండాకాలం పూట యాసంగి పంట గురించి నింపుకుంటే ఆ పంటకు కూడా నీళ్ళు అందుతాయి. మన దగ్గర ఉన్నటువంటి బావులలో, బోర్లలో కూడా నీటి జలమట్టం అనేది పెరిగి మనకు పంటలు ఎక్కువగా పండడానికి అవకాశం వస్తుంది. కాలువలు తీసి కాలువల ద్వారా కూడా మనం సేద్యం చేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టు కడతామని మన గౌరవ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు అందరు కూడా తెలుసు, నుంచి ఒక రోడ్డు ఉండే సయ్యద్ మల్కాపూర్ వరకు. నేను ఎమ్మెల్యేగా గెలవక ముందు, జస్ట్ రిజల్ట్ వచ్చే ముందు పరిస్థితి ఎట్లా ఉండే అంటే ఒక రోడ్డు మొత్తం ఖరాబ్ అయి ఉంటే గుంతలు ఉంటుండే. ఈ నుంచి మన పల్లవి కాలేజ్ వరకు ఉంటుండే. కనీసము ఆ ఉన్న ఖరాబ్ అయిన రోడ్డును కూడా రిపేర్ చేయడానికి చేతకాలేదు. వాళ్ళు ఖరాబ్ అయిన రోడ్డును కూడా రిపేర్ చేయడానికి చేతకాలేదు. నేను ఎమ్మెల్యే గెలవంగానే ఫస్ట్ ఆ రోడ్డును రిపేర్ చేయించాను. మీకు అందరు కూడా తెలుసు, చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉండే ఆ రోడ్డు. ఈ విధంగా మన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళ కన్ను కుట్టి ఎలక్షన్ ఓడిపోతున్నామని తెలిసి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మాకు 3 సభ్యులు ఆల్రెడీ మాకున్నారు. నేనున్నా, నాకు కూడా ఎక్స్ అఫీషియో మెంబర్షిప్ ఉంది. అదేవిధంగా మా ఎమ్మెల్సీ సభ్యులు ఉన్నారు, మా ఎంపీ ఉన్నారు రాజ్యసభ. ఒక వ్యక్తి అయితే తప్పుడు ధృవపత్రాలు ఇచ్చాడు. ఎవరైనా సరే ఒక సర్పంచ్గా కానీ, వార్డు సభ్యునిగా కానీ, లేకపోతే ఓటు వేయడం కానీ పక్క నియోజకవర్గాల్లో, పక్క జిల్లాల్లో ఎవరైతే వేస్తారో వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ నామినేషన్ వేసారు. తెలుసు మీకు, శ్రీనివాస్, మన కూరగాయల శ్రీనివాస్, మా మల్లేష్ కంప్లైంట్ చేయడానికి అని పోతే
వాళ్ళు కలెక్టర్కి ఇవ్వమని చెప్పారు. ఆయన కలెక్టర్ ఇవ్వడానికి ఆలస్యం చేసిండు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేట్ అయిపోయింది. నేను కలెక్టర్ని అడిగితే చెప్పాడు, మీరు కనుక ముందే 1 డే బిఫోర్ ఇచ్చినంటే అప్పీల్లో మేము రిజెక్ట్ చేసేస్తుంటామని చెప్పారు. అయినా సరే ప్రాబ్లం లేదు, ఆ ఎలక్షన్ పిటిషన్ ఇస్తే అది కొట్టేస్తారని చెప్పారు. అంటే అది కూడా మేము గెలిచినట్టే లెక్క. అంటే ఇప్పుడు మా దగ్గర 4 ఉన్నారు. మన దగ్గర 18 ఎవరికి 10 వస్తాయో వాళ్ళు అని చెప్పి అనుకుంటారు. మాకు 10కి 4 ఆల్రెడీ వచ్చున్నాయి. ఇప్పుడు ఇక్కడ మాకు కావాల్సినవి ఓన్లీ 6 అన్నమాట. ఇప్పుడు కావాల్సినవి 6. అయితే మాకు ఇంటెలిజెన్స్ లీవైతే 13, 14 ఉన్నాయని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాయి. ఈ మధ్య కాలంలో నేను ఇంటింటికి పోయి ప్రచారం చేయడం, అదే కాకుండా ముఖ్యమంత్రి గారు వచ్చి పరిగిపైన వరాల జల్లు కురిపియడం, అదేవిధంగా తప్పకుండా ఎన్నికల తర్వాత నాకు కూడా ఒక క్యాబినెట్ స్థాయి పదవి, అది మంత్రి పదవి కావచ్చు, క్యాబినెట్ స్థాయిలో చైర్మన్ కావచ్చు, ఏదో ఒక పదవి తప్పకుండా వస్తానని ఆశాభావం ఉంది నాకు. కాబట్టి పరిగి ప్రజలకు నేను కోరుతున్నది ఏంటంటే, మీరు వేసేది ఒక్క ఓటు, మన పరిగికి వచ్చేవి 2 పదవులు, కాబట్టి పరిగి ప్రజలంతా కూడా ఈ యొక్క 2 పదవులు పరిగికి రావాలి, పరిగి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోన వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి పరిగి ప్రజలు తప్పకుండా అభివృద్ధి గురించి కృషి చేస్తున్న నాకు బోటింగ్ గురించి కూడా, అసలు ఒక బోటింగ్ సౌకర్యం లేకుండే పరిగి లోపల బోటింగ్ సౌకర్యం కూడా నేను కల్పించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున ఇంకొక 1 కోటి రూపాయలతోన 6 బోట్లు వస్తున్నాయి. ఈ 4-5 రోజులనే 6 బోట్లు వస్తున్నాయి. కాబట్టి అవి కూడా తీసుకొచ్చి ఒక 10 కోట్లతోన ఒక రిసార్ట్ కూడా, అవన్నీ కూడా గవర్నమెంట్ రిసార్ట్స్ కన్స్ట్రక్షన్ చేసి మంచిగా పరిగి వాతావరణం మారిపోయే విధంగా ఒక మంచి ఎకో అర్బన్ పార్క్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాఫర్పల్లిలో ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాం. కాబట్టి పరిగి ప్రజలు విఘ్నులు, చదువుకున్న వాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు, మంచి ఏదో చెడోదో అన్నీ గ్రహించేవాళ్ళు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించి ఆ తర్వాత మంచి సమర్థురాలైనటువంటి వ్యక్తిని, బీసీ మహిళను ఇక్కడ నుంచి మన మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎన్నుకుంటారు తప్ప వాళ్ళు నిర్ణయించిన వ్యక్తినో, వాళ్ళు చెప్తున్న వ్యక్తినో, వాళ్ళు ప్రచారం చేస్తున్న వ్యక్తినో ఎన్నుకోవడం అనేది ఇక్కడ ఉండదు అన్న విషయాన్ని స్పష్టంగా మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఈ విషయాన్ని దయచేసి ప్రజల దగ్గర తీసుకెళ్లాల్సిందే మేము కోరుతున్నాను. మీ రామ్మోహన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే.